హైదరాబాద్లోని సెక్రటరియట్ వద్ద హైటెన్షన్ నెలకొన్నది. ఓ పక్క నిరుద్యోగులంతా కూడా పెద్ద ఎత్తున సచివాలయం ముట్టడి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టారు. దీంతో పాటు పోలీసులు కూడా అత్యంత బలగాలను ఎక్కువగా మోహరించినటువంటి పోలీసులను కూడా సెక్రటరియట్ వద్ద మనం చూస్తా ఉన్నాం. ఓవైపు డిఎస్సి మరియు గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులంతా కూడా కదం తొక్కుతున్నటువంటి నేపథ్యంలో ఓవైపు వివిధ సంఘాల నాయకులు మరియు ఏఎస్ఎఫ్ఏ నాయకులందరూ కూడా ఫీజు రియంబర్స్ కి సంబంధించినటువంటి నిధులను విడుదల చేయాలని కూడా వారు కూడా సెక్రటరియట్ ని ముట్టడి చేపట్టినటువంటి కార్యక్రమం చూస్తూనే ఈ నేపథ్యంలో ఇలాంటి హై టెన్షన్ నేపథ్యంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బలగాల మధ్య సెక్రటరియట్ కి చేరుకోబోతా ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ని అడ్డుకునేందుకు నిరుద్యోగులు మరియు ఏఎస్ఎఫ్ఐ నాయకులంతా కూడా ముట్టడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్న సందర్భంలో మరి ఎక్కడికక్కడ పోలీసులు మోహకరించి నిరుద్యోగులందరినీ కూడా కట్టడి చేసి వారిని అరెస్టులు చేసేటటువంటి ప్రక్రియ మాత్రం హై టెన్షన్ వాతావరణం మనకి సచివాలయం దగ్గర కనబడతా ఉన్నది.